సంపూర్ణ కార్తీక మహాపురాణము 28వ రోజు పారాయణము. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రులై ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలెను తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతున్నారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణాజాత విస్ములైన సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచ్చే ధారబోయబడిన పుణ్యం వలన కలహు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయం కృతాలలో కర్తల నుండి దత్తములోని అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధి విధానాలు ఏమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు. పాపపుణ్యములు ఏర్పడు విధానము. ప్రియా, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యములు గ్రామానికి, ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందినవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయత్తములనే పాపపుణ్యాల గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వల్ల కలిగే పాపపుణ్యాలు తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధన వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వల్ల కలిగే పాపపుణ్యాల్లో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరుల చేత చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలుచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితృలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జార విడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యం ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవారుసుము రూపమై తన పుణ్యాన్ని ఆ ఇతరులకు జాడ విడుచుకుంటున్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా సరే యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించే సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం మీద మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మఠునికి కదక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలని సంకల్పం కలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడ్పడుతున్నవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారు నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే ప్రతిభక్తి కలిగిదై నిత్యం తన భర్తను సంతోషపడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుల చేత ఆచరించ చేసిన పుణ్యాల్లో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే విత్తము నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగాత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువల్లనే సజ్జన సాంగత్యం వల్ల చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. ధనేశ్వరుడి కథ. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపసక్తుడై చరించేవాడు. అసత్యాభూషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలతో చురుగ్గా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తక నిమిత్తం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానిలో ఆ ఊరు పెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా అని ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు.
వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవార్చనలు విధులు నిర్వహించుకుంటున్న వారిని చూశాడు. నృత్య గాన మంగళ వాయిద్యయుతంగా హరికీర్తనను కథలను ఆలపించేవారు. విష్ణుముద్రను ధరించిన వాళ్ళు, తులసి మాలతో అలరాలుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెల పొడుగునా తానక్కడే మసులుతుండడం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషును స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్లే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడు ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాలు సమర్పించి ప్రశస్తులను చూశాడు. పిదప సాయంకాలం శివ ప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివరాత్రిని దేనికని ఆశ్చర్యపడకు సుమా. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీ కాక ఆ శివుడు కార్తీక పౌర్ణమాడే త్రిపురాసుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన నా రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుని పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటు వేయటం, తక్షణమే స్పృహ కోల్పోవడం, ఆపస్మారకంలో ఉన్న అతగాడి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగిపోయింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవిని పాశబద్ధుని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతన్ని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆ గర్భ పాపాత్ముడే కాని అణువంతైన పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు. ఆ మాట మీద దండాధరుడు తన దూతల చేత ధనేశ్వరుని తలను చితగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్నులు చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలను విషయాన్ని కాళ్ళకు విన్నవించాడు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణ తలపెత్తుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి నారదుడు, హే ఉమధమరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్య పురుషుల దర్శనం, స్పర్శన, భూషణాలతో పాత్రలు అవుతున్నారో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వతస్థులైన ఎందరెందరూ పుణ్యాత్మ సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలు పొంది ఉన్నాడు. కార్తీక వతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థం పొందాడు. కర్ణపుటాల్లో హరినామస్మరణం జరపబడింది. పుణ్య నర్మదీ తీర్థంలో వీని దేహము స్నుస్నాతమయ్యింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడని తెలుసుకో. ఇతడే కాదు, దేవతా విశేషుడు, పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలే నరకముందు ఉండడం అనర్హుడు అని బోధించి వెళ్ళాడు. 25వ 26వ అధ్యాయము సమాప్తము. 28వ రోజు బహుళ త్రయోదశి నాటి పారాయణము సమాప్తము. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.